ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈరోజు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విచారణకు కూడా హాజరు కాబోతున్నారు. మరి ఇందులో రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే మరి ఈ రకంగా వేధింపులకు పాల్పడుతున్నట్టు కూడా మరి బీఆర్ఎస్ నేతలు కూడా ఆరోపిస్తున్నారు. మరి ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు జూబ్లీస్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. అన్న చెప్పండి, ఇటు సిట్ విచారణ కూడా కొనసాగుతుంది. మొన్ననే హరీష్ రావుని, ఇటు కేటీఆర్ని, అదేవిధంగా సంతోష్ రావుని కూడా విచారణ చేస్తారు. ఈరోజు విచారణ కేసీఆర్ కూడా అటెండ్ కాబోతున్నాం. మరి ఇందులో రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఈ రకంగా వేధింపులకు పాల్పడుతున్నట్టు కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈరోజు కేసీఆర్ విచారణ జరగబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ నేతలు నిరసన కూడా పిలుపునిచ్చారు. దీన్ని ఎట్లా చూస్తారు? రాజకీయ కక్ష సాధింపు చర్యలు ఏమి కావవి. ఒక ఆరోపణ వచ్చింది, దాని మీద క్లియర్ ఫ్యాక్ట్స్తోని గవర్నమెంట్ ఉన్నది. ఈరోజు సిట్ అనేది కొత్తగా కాదు, ఇన్వెస్టిగేషన్ గత 2 సంవత్సరాలుగా జరుగుతుంది. అందులో ప్రీవియస్ ఆఫీసర్ ప్రభాకర్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ బట్టే అందరినీ కూడా నోటీసెస్ ఇష్యూ చేసి వాళ్ళని పిలిచి ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ఈరోజు కొత్తగా ఏం కాదు. దీనిలో రాజకీయ కక్ష సాధింపు చర్యలు ఏం లేవు. వాళ్ళు ఎవరు తప్పు చేసినా సరే, ఎంత పెద్దోళ్ళైనా సరే చట్టం ముందు ఎవరైనా నిలబడాల్సిందే. సిట్ దాని పని అది చేసుకుంటూ వెళ్తుంది, చట్టం దాని పని అది చేసుకుంటూ పోతుంది. సో ఎవరైనా వాళ్ళ మీద ప్రూవ్ అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు శిక్షకు అర్హులు అవుతారు. సో ఆ భయంతో వాళ్ళన్నీ కూడా రకరకాల దుష్ప్రచారాలు చేస్తూ రకరకాల అజిటేషన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏం తప్పు చేయకపోతే లెట్ దెమ్ ఫేస్ ద ఇన్వెస్టిగేషన్. అంటే ఇందులో సాక్షిగా మాత్రమే విచారణ చేస్తున్నారా, నిందితుడిగా విచారణ చేస్తున్నారు? గవర్నమెంట్ని డిపార్ట్మెంట్ని అడగడం కరెక్ట్ అదంతా. బట్ ఆరోపణ వచ్చింది, కేసు అయింది, అది సీరియస్ ఎలిగేషన్. రాష్ట్ర ప్రజలంతా కూడా ఇంత పెద్ద ఇష్యూని ఇంకెప్పుడు తెలుస్తారన్న ఆలోచన చూస్తూ ఉన్నారు. సో ఇన్వెస్టిగేషన్ దగ్గర పడ్డది, ఎంక్వైరీస్ దగ్గర పడ్డాయి. మోస్ట్లీ దాని మీద నాకు తెలిసి ఇంకో 1 or 2 monthsలో ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేస్తారు. కేసు ఫైనల్కి వస్తూ ఉంది. సో భయంతో వాళ్ళందరూ కూడా ఈ దుష్ప్రచారాలు చేస్తున్నారు. ఈ నెల 11న మున్సిపల్ ఎన్నికలు కూడా రాబోతున్నాయి, మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. మరి సిట్ విచారణ ఏమైనా పాసిబుల్ అవుతుందా? అంటే ఏమైనా ఎఫెక్ట్ చూపుతుందా మున్సిపల్ ఎన్నికల మీద? మీ సీట్లు చట్టం వేరే, కేసెస్ వేరే, ఎలక్షన్స్ వేరే. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. గతంలో వాళ్ళు చేసిన పొరపాటుకి వాళ్ళని కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చుకున్నారు, వాళ్ళని ఒడగొట్టి. ఈరోజు వాళ్ళు చేస్తున్న ఆరోపణలన్నీ కూడా వాళ్ళు చేసినటువంటి తప్పులన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా తప్పు చేసిన వాళ్ళందరూ కూడా శిక్షకు అర్హులవుతారు. సో అటువంటివన్నీ కూడా ఎలక్షన్ మీద ఏమి ఇంపాక్ట్ ఉండదు. అండ్ మీరు చూసినట్టయితే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో ప్రజలు పెద్ద మెజార్టీతో గెలిపించడం కానీ, కంటోన్మెంట్లో గెలిపించడం కానీ జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్ పార్టీ పైన పూర్తి నమ్మకం ఉంది. రేవంత్ అన్న పరిపాలనలో, ప్రజాపాలనలో ప్రజలపై బలమైన నమ్మకం ఉంది. 100% అన్ని సంక్షేమ పథకాలు కూడా అందిస్తూ కాంగ్రెస్ పార్టీ పైన బలమైన నమ్మకం ప్రజలు ఉంది. తప్పకుండా మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్ పార్టీ మంచి మెజార్టీతో గెలిపిపోతుంది. మొత్తానికైతే ఇటు చట్టం తన పని తను చేసుకోబోతుంది. మరి సిట్టి విచారణలో ఎవరు కూడా మరి అతిథులు గారు, మరి ఇందులో నిందితులైతే మాత్రం ప్రతి ఒక్కరు కూడా శిక్ష పడుతుంది. మరి ఫోన్ ట్యాపింగ్ వివరాల్లో కూడా మరి అత్యంత దారుణమైన విషయం. మరి ఫోన్ ట్యాపింగ్ వివరాలు ఎవరున్నా కూడా వాళ్ళని వదిలిపెట్టే అవకాశం లేదు. మరి సిట్టు స్వచ్ఛతగా ఇటు దర్యాప్తు చేస్తుంది. మరి దీనిలో ఎవరిగా నిందితులు వెళ్తే మరి వాళ్ళకు తప్పకుండా శిక్షలు పడతాయి. మరి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఈ ప్రభావం పెద్దగా ఏం పడదు. మరి మున్సిపల్ ఎన్నికల్లో కూడా మరి అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని కూడా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ చెప్తున్నారు. కెమెరామ్యాన్ అశోక్తో సతీష్, RTV, గాంధీభవన్ నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.